రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేసినప్పుడు వాటికి సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అని ప్రతి ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ ఉంటది. జనరల్‌గా ఏముంటదంటే మనకి ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సర్వర్ ఉంటది. అలాగే ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ సర్వర్ ఒకటుంటది. బేసిక్‌గా వీటిలో ఏపీఐస్ ఉంటాయి. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సర్వర్‌లో ఏంటంటే మన కోడ్ ఉంటది. మన ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటది. మన బ్రౌజర్ నుంచి మన బ్రౌజర్‌లో ఏదైనా ఫేస్‌బుక్ గాని ఇలాంటిది ఏదన్నా సరే మేక్ మై ట్రిప్, బుక్ మై షో ఏ అప్లికేషన్ అయినా సరే మన రియాక్ట్‌లో డెవలప్ చేసిన అప్లికేషన్‌ని మనము ఏం చేస్తామనంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తే ఈ కోడ్ అంతా గూడా మనకి అప్లికేషన్ కోడ్ మొత్తం యూఐ మొత్తం కోడ్ మొత్తం మనకొచ్చేస్తుంది రెస్పాన్స్‌గా. సో, ఈ రెస్పాన్స్ మనకిక్కడికొచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే, అసలు అప్లికేషన్ ఎంటర్ అవ్వాలి అనన్నా సరే, మీరు ఫస్ట్ లాగిన్ జేసుకోవాల్సుంటది. సో, ఆ లాగిన్‌కి సంబంధించిన యూజర్స్ అందరూ కూడా ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అన్నీ గూడా మనకి మన బ్యాక్ ఎండ్ సర్వర్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం జేస్తామనంటే, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో మనం కోడ్ ఎట్లా రాసుకుంటామంటే, మనం ఫస్ట్ లాగిన్ పేజ్‌ని డిస్‌ప్లే చేసేటట్టు రాసుకుంటామనమాట. లాగిన్ పేజ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఈ బ్యాకెండ్ సర్వర్‌కి పంపిస్తే, ఈ బ్యాకెండ్ సర్వరు ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని చెక్ చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఒక టోకెన్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ టోకెన్ ఎందుకనేది మీకు అర్థమవుతది. చెప్తాను. ఆ టోకెన్‌ని క్రియేట్ చేసి మేబీ మెసేజ్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అని మెసేజ్ పంపిస్తది. సో, ఆ మెసేజ్ ఇక్కడికి రాగానే మన అప్లికేషన్ లాగిన్ సక్సెస్ అని అనంగానే అప్లికేషన్ హోమ్ పేజ్‌ని ఓపెన్ చేస్తుంది. ఇమాజిన్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఇంకొక లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే, మనకి ఈ టోకెన్ అవసరం. ఎందుకంటే క్లిక్ చేస్తే మళ్ళీ మనకి డేటా కావాలంటే మళ్ళీ ఏపీఐ నుంచే తెచ్చుకోవాలి గదా! మళ్ళీ ఆ పర్టిక్యులర్ పేజ్‌కి. ఆ డేటాని ఏపీఐ ఊరికే ఇవ్వదు. మళ్ళీ మనము మన అథెంటికేషన్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం టోకెన్ పంపించినాం గదా! లాగిన్ అయినప్పుడు. ఆ టోకెన్‌ని ప్రతి రిక్వెస్ట్‌కి యాడ్ జేసి పంపించాలన్నమాట. ప్రతి రిక్వెస్ట్‌కి ఆ టోకెన్‌ని యాడ్ జేసి మనం హెడర్‌లో పంపిస్తే జనరల్‌గా ఈ ఏపీఐస్ ఆ టోకెన్‌ని యూజ్ చేసుకొని, ఆ టోకెన్ వాలిడ్ అయితే హ్మ్, మనము అడిగిన రెస్పాన్స్ డేటా ఇస్తుంది. ఆ టోకెన్ వాలిడ్ గాకపోయినా, ఎక్స్‌పైర్ అయిపోయినా ఏమైనా సరే మనకి ఆ రెస్పాన్స్‌ని ఇవ్వకుండా ఆపేస్తుంది. సో, ఇప్పుడు ఇలాంటి పార్ట్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాగా? అంటే నేనేం జేసినానంటే ఇక్కడ జేసన్ సర్వర్ అని జెప్పేసి మనకి ఒక ఫేక్ సర్వర్ ఉన్నది. ఈ సర్వర్‌ని నేను ఆల్రెడీ ఆల్రెడీ ఉంటే దాన్ని కొద్దిగా కోడ్ ఎక్స్‌ట్రాగా యాడ్ జేశాను. ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్ కోసం. సో, ఆ పర్టిక్యులర్ మీకు బ్యాకెండ్ సర్వర్ కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ గిట్‌లో క్రియేట్ చేసి పెట్టాను. github.com/eddie మీరు నా రిపాజిటరీస్ చూస్తే దీంట్లో మీరు జేసన్ ఆథ్ సర్వర్ అని పెట్టిన దీన్ని క్లోన్ చేసుకొని మీరు ఆహ్, ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు ఒక సర్వ్ ఒక సర్వర్ అయితే క్రియేట్ అవుతది. ఆ సర్వర్‌ని మీరేం చేయాల్సి ఉంటది అనంటే జస్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటది. దీంట్లో నేను డిఫాల్ట్‌గా కొంతమంది యూజర్స్‌ని క్రియేట్ చేసిన. యూజర్స్ ఎవరు అనంటే అడ్మిన్ ఒకళ్ళు, సోను ఒకళ్ళు, రాము, నాని ఇట్లా నలుగురు యూజర్స్ ఉన్నారు. ఆ నలుగురు యూజర్స్‌ని మనము లాగిన్ చేసుకోవచ్చనమాట మన అప్లికేషన్ నుంచి. ఈ జేసన్ సర్వర్‌లో ఒక కోడ్ రాసా. దిస్ విల్ గివ్ యూ ద టోకెన్. ఆ టోకెన్ వాలిడ్ అయితేనే మిగతా ఏపీఐస్ జేసన్ సర్వర్ గురించి కొద్దిగా తెలిస్తే మీరు చూసుకోండి. మిగతా ఏపీఐస్ మిగతా లోన్స్ కావాలన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కావాలన్నా, ప్రొడక్ట్స్ కావాలన్నా, పోస్ట్స్ కావాలన్నా ఈ డేటాబేస్ మనకి బ్యాక్ ఎండ్ సర్వర్ ఇస్తది. సో, ఈ డేటా ఏది కావాలన్నా సరే మీరు టోకెన్ పంపించాలి. ఎయిదర్ ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఆ టోకెన్‌ని మనం ఫస్ట్ పంపిస్తది. ఆ టోకెన్ అవతలకొచ్చిన తర్వాత ఆ టోకెన్‌ని మనం ప్రతి రిక్వెస్ట్‌కి పంపించాల్సుంటది. సో, మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వెషన్‌లు అడిగిండనుకోండి. హౌ యూ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు రియాక్ట్ అప్లికేషన్స్ అనంటే, మీరు చెప్పాల్సిన ఆన్సర్ వెరీ సింపుల్. ఫస్ట్ మేము లాగిన్ అవ్వగానే మాకు టోకెన్ ఒస్తది. ఆ టోకెన్‌ని యూజ్ చేసుకొని మేము ఏపీఐస్‌ని కాల్ జేస్తాం. ఆ టోకెన్‌ని ఏపీఐ రిక్వెస్ట్ తోటి పంపిస్తే, టోకెన్ బేస్డ్ వాలిడేషన్ చేసుకుని ఏపీఐ మనకి కావాల్సిన డేటా ఇస్తది. ఈ రకంగా చెప్పాల్సుంటది. కాకపోతే దీంట్లో ఇంకా అడుగుతాడనమాట. సపోజ్ ఇప్పుడు నేను
అవును, అప్లికేషన్ రాసినావు కరెక్టే. లాగిన్ అయిన తర్వాత టోకెన్ వచ్చింది. ఆ టోకెన్‌ని ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు? ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ పెట్టుకోవడం అంటే, ఏ ప్లేస్‌లో మనము స్టోర్ చేసుకుంటాము అనంటే, ఫస్ట్ టోకెన్ రాగానే ఇక్కడ చూడండి. నా అప్లికేషన్ చాలా సింపుల్. నా అప్లికేషన్ ఎట్లా రన్ అయితదో చూపిస్తాను. ఫస్ట్ అప్లికేషన్ డిఫాల్ట్‌గా అయితే మనకి ఈ రకంగా రన్ అవుతుంది. ఫస్ట్ పేజ్ లాగిన్ పేజ్ వస్తుంది. ఈ లాగిన్ పేజ్‌లో మనం ఏం చేస్తాము అనంటే, ఓహ్! సారీ, రాము 1, 2, 3 సబ్మిట్ చేయగానే మనకి హోమ్ పేజ్ వచ్చేసింది మనకి. సో, ఇప్పుడు ఈ హోమ్ పేజ్ నుంచి మళ్ళీ నేను ఈ పోస్ట్స్ క్లిక్ చేస్తే నాకేం కావాలి అనంటే, పోస్ట్స్‌కి సంబంధించిన డేటా కావాలి. సో, ఈ అప్లికేషన్ కోసం నేను 4 కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన. ఒకటి హోమ్ పేజ్ కాంపోనెంట్, లాగిన్ పేజ్ కాంపోనెంట్, పోస్ట్స్ పేజ్ కాంపోనెంట్, ప్రొడక్ట్స్ పేజ్ కాంపోనెంట్. ఈ పోస్ట్ పేజ్ కాంపోనెంట్, హోమ్ పేజ్ కాంపోనెంట్, ప్రొడక్ట్ పేజ్ కాంపోనెంట్ లాగిన్ అయిన తర్వాతనే మనకి మన యాప్ కాంపోనెంట్ లోడ్ చేసేలాగా రాసుకుందాం. అంటే లాగిన్ అయిన తర్వాత నేను టోకెన్ గురించి చెప్తాను, పక్కన పెట్టండి. లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే, దాని పేరెంట్ కాంపోనెంట్‌లో ఉన్న లాగ్డ్ ఇన్ స్టేటస్‌ని నేను, అంటే మన లాగిన్‌కి పేరెంట్ ఎవరు అనంటే యాప్ కాంపోనెంట్. ఈ పేరెంట్ కాంపోనెంట్‌లో ఉన్న లాగిన్ స్టేటస్‌ని ట్రూ చేస్తున్నాను. ఈ లాగిన్ స్టేటస్ ట్రూ అయితే మనకి హోమ్ పేజ్ డిస్‌ప్లే అవుతది. లాగిన్ స్టేటస్ ఫాల్స్ అయితే హోమ్ పేజ్ డిస్‌ప్లే కాదు. సో, ఈ లాగిన్ స్టేటస్‌ని ముందుగానే నేను లాగిన్ కాంపోనెంట్‌లో మనము యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని సర్వర్‌కి పంపిస్తే సర్వర్ మనకి వాలిడేట్ చేసి రెస్పాన్స్ పంపిస్తది గదా! ఒకవేళ వచ్చిన రెస్పాన్స్‌లో లాగిన్ సక్సెస్ అని వస్తే అప్పుడు నేను 2 పనులు చేస్తున్నా. ఏంటి? సెట్ లాగిన్‌ని ట్రూ చేసుకున్నా. అంటే పేరెంట్ కాంపోనెంట్‌కి చెప్తున్నా నేను. లాగిన్ అయిపోయినా నేను ట్రూ అని. తర్వాత లోకల్ స్టోరేజ్‌లో నేను ఈ టోకెన్‌ని సేవ్ చేసుకుంటున్నా. మెయిన్‌గా ఇక్కడే అన్నమాట. లోకల్ స్టోరేజ్‌లో ఎందుకు సేవ్ చేసుకోవాలి మనము అనంటే, ఇప్పుడు, ఇప్పుడు నేను పోస్ట్ పేజ్‌ని ఓపెన్ చేసినాననుకోండి. దీంట్లో సపోజ్ మనకు పోస్ట్స్ కావాలంటే మళ్ళీ మన బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి తెచ్చుకోవాలి కదా! అందుకని 4000/పోస్ట్స్ అనంగానే పోస్ట్స్ వస్తాయి. సపోజ్ నేను ఇక్కడ హెడర్‌ని ఇవ్వకుండా నేను రిక్వెస్ట్ పంపించినాననుకోండి. ఇక్కడ చూడండి ఏమైతుందో. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ అనగానే ప్లీజ్ లాగిన్ అంటుంది. అదేంటి? నేను లాగిన్ అయినా కదా ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నా. రాము 1, 2, 3 సబ్మిట్ చేసిన తర్వాత నాకు లాగిన్ సక్సెస్ వచ్చింది. నాకు టోకెన్ వచ్చింది. ఆ టోకెన్ ఇన్‌ఫాక్ట్ నేను లోకల్ స్టోరేజ్‌లో సేవ్ కూడా చేసుకున్నా. అట్లా చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మనం పోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు పోస్ట్ కాంపోనెంట్‌లో పోస్ట్ డిస్‌ప్లే అవ్వాలి అనంటే మళ్ళీ మనం ఏపీఐ నుంచి డేటా తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలనడానికి నేను రిక్వెస్ట్ కూడా పంపించిన. కానీ రిక్వెస్ట్‌లో పంపించినంత మాత్రాన డేటా రాదు. ఎందుకంటే సర్వర్‌కి టోకెన్ వస్తేనే మీరు వాలిడ్ యూజర్ అని అర్థం. లేకపోతే మీకు వాలిడ్ యూజర్ కాదు అని అనుకుంటది. సో, టోకెన్ పంపించకుండా నేను డైరెక్ట్‌గా రిక్వెస్ట్ సర్వర్‌కి పంపిస్తే బ్యాక్ ఎండ్ సర్వర్‌కి అదేమన్నది మళ్ళీ ప్లీజ్ లాగిన్ అని అంటుంది. ఎట్లా కాకుండా ఉండాలి అనంటే మనం లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేసుకున్న రిక్వెస్ట్‌ని మనము ఒక హెడర్ లాగా పంపించాలి. హెడర్ లోపల టోకెన్ విండో.లోకల్ స్టోరేజ్.గెట్ ఐటెమ్స్ ఇది జనరల్‌గా ఇట్లాగా పంపిస్తామని గాదు. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. ఓకే. ఇది సింప్లిఫైడ్ వే. నేను అనుకున్న చాలా సింప్లిఫైడ్ వేలో ఈ రకంగా పంపించొచ్చు అని నాకు అనిపించింది. నేను ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లాగే ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి. నేనిప్పుడు పోస్ట్స్ మీద క్లిక్ చేయగానే పోస్ట్స్ పేజ్ వచ్చింది. దాంతో పాటు నాకు ఇక్కడ పోస్ట్స్ కూడా వచ్చినాయి. కదా! రైట్. ఇప్పుడు మరి ప్రొడక్ట్స్ పేజ్ క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్ కూడా రావాలి గదా! కానీ రావట్లేదు. ఎందుకంటే నేను ఇంకా ఏం కోడ్ రాయలేదు. సో, ఇప్పుడు ఆ కోడ్ రాసి చూపిస్తా. ఇది జస్ట్ ప్రొడక్ట్స్ పేజ్. సో, మనము ప్రొడక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఒక, ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్టీ స్టేట్ వేరియబుల్. సో, ఏపీఐ కాల్‌ని జనరల్‌గా మనం యూజ్ ఎఫెక్ట్‌లో మనం స్టోర్ చేస్తాము. ఎందుకు యూజ్ ఎఫెక్ట్‌లోనే స్టోర్ చేయాలనే దానికి రీజన్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్‌లో పెట్టున్నాను చూడండి మీరు. లేకపోతే కమెంట్ చేస్తే నేను డెఫినిట్‌గా మీకు లింక్ పంపిస్తాను. కార్డ్స్‌లో కూడా పెడతాను చూసుకోండి. ఇక్కడ నేను ఫెచ్ చేస్తున్నా. ఎవరికి? http://localhost:
4000/products. దీంతో పాటు నేను ప్రోడక్ట్స్కి నేను రిక్వెస్ట్ పంపిస్తే వితౌట్ హెడర్ పంపిస్తుంది. దెన్ లోపల నాకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వస్తే దాని response.json ఫంక్షన్ కాల్ చేయాలి. దెన్ ఇట్ విల్ గివ్ ద ఫైనల్ డీటెయిల్స్ హియర్. సో console.log of details. అసలు డీటెయిల్స్లో ఏమొస్తుందో చూద్దాము. సో నేను పోస్ట్స్ పేజ్లో ఉన్నాను. పోస్ట్స్ అయితే వచ్చినాయి నాకు, ఎందుకంటే అక్కడ పంపిస్తున్నాం హెడర్లో టోకెన్ కాబట్టి. ఇప్పుడు ప్రోడక్ట్స్లో కనుక మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఏమంటుంది, ఇది మెసేజ్ ఏమొచ్చింది, ప్లీజ్ లాగిన్ అని సర్వర్ ఇచ్చింది. సో మనం హెడర్లో ఆ డీటెయిల్స్ పంపించాల్సిందే. ఎట్లా పంపిస్తామంటే ఫెచ్లో మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్గా మన URL తర్వాత హెడర్స్ అని చెప్పి తీసుకుని ఈ హెడర్స్ లోపల ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకోండి. ఈ హెడర్స్లో టోకెన్, కొంతమంది ఆథరైజేషన్ బేరర్ టోకెన్ అని రకరకాలు, అంటే మీ సర్వర్ ఎట్లాగైతే మీకు రెస్పాండ్ చేస్తుందో ఆ రకంగా మీరు పంపించడానికి ట్రై చేయండి. ఇక్కడైతే సింపుల్ కాబట్టి టోకెన్ అని చెప్పేసి, టోకెన్ ఎక్కడుంది, ఆల్రెడీ విండోస్ మన లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాం కదా, గెట్ ఐటమ్ ఆఫ్ టోకెన్. ఆ గెట్ ఐటమ్ని తీసుకుని నేను టోకెన్గా హెడర్లో పెట్టి ఇప్పుడు నేను రిక్వెస్ట్ పంపిస్తే చూడండి, ఇప్పుడు పోస్ట్స్ అంటే పోస్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రోడక్ట్స్ అంటే 20 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి. వాటిని తీసుకుని మీరు మన స్టేట్ వేరియబుల్లోకి అప్డేట్ చేసుకుంటే సెట్ ప్రోడక్ట్స్ అని, ఆ ప్రోడక్ట్స్ని మీరు మీరు యూఐని జనరేట్ చేసుకోవచ్చు. ఊరికే చూపిస్తున్నా, మనకి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మనం మ్యాప్ చేద్దాం. ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తే మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఏమి టైటిల్ డిస్ప్లే చేయాలో ఆ ప్రోడక్ట్ అంతా ఇక్కడికి వచ్చింది. మీరు ఈ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసేటప్పుడు మీ ఇష్టం. సార్ ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చూపించిన, రైట్. అయితే ఇంతటితో సరిపోదు. మనకి ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 200-300 కాంపోనెంట్స్ ఉంటే ప్రతి కాంపోనెంట్లో మనం ఫెచ్ రాయం. అట్లా రాసి ప్రతిసారి మనం టోకెన్ని అప్డేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం అనేది కొద్దిగా కాంప్లెక్స్ థింగ్. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి రిడక్స్ టూల్ కిట్ వాడుకున్నప్పుడు అక్కడ మనము ప్రిపేర్ హెడర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంతో కూడా చేయొచ్చు. అది మీకు కావాలి అని అనుకున్నా, లేదు యాక్సియాస్ యూస్ చేసి ఎట్లా చేస్తారో అని మీకు తెలియాలనిపించిన కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎందుకంటే దానికి రిడక్స్ టూల్ కిట్ కావాలి. ఆ రిడక్స్ టూల్ కిట్లో నేను చెప్తాను డెఫినెట్గా. రిడక్స్ టూల్ కిట్లో మీరు ఎలా చేస్తారు, కాన్ఫిగరేషన్, సర్వీసెస్ ఎట్లా పెట్టుకుంటారు, వాటన్నిటిని చెప్పాలి అని అంటే మీకు కావాలనుకుంటే చెప్పండి. హోప్ మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనిపించినా సరే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఐ నీడ్ యువర్ లైక్స్. షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.